కావేరి విజయనగరంలో ఉండేది. తనకి పొలవన్న పేరు మీద రాళ్లతో నిండిన కాస్త భూమి ఉండేది. పాపం తను పంట పండించాలని రాత్రనక పగలనక కష్టపడేది. ఆమె భర్త బ్రిడ్జ్. అతను సోమరిపోతులకే రాజని చెప్పొచ్చు. ఎవరయ్యా బాబు వచ్చి నిదానంగా నోట్లో పెట్టారు? నిద్రలో గుర్రం తోలింది చాలు. వచ్చి నాకు ఈ పనుల్లో సాయం చేయొచ్చు కదండి. చేద్దాంలే నిదానంగా. కావేరికి అదృష్టవశాత్తు మామిడి పండు దొరికింది. కాని తన కష్టానికి ఫలితం ఇంకా దక్కలేదు. ఒకరోజు కావేరి ఎప్పట్లాగే ఆ రోజు కూడా తన పొలంలో పనిచేస్తూ ఉంది. అప్పుడు చెల్లి, ఇంత ప్రదేశంలో నువ్వు ఎందుకింత కష్టపడుతున్నావు? దీన్ని అమ్మేయచ్చు కదా. చూడు, నేనే నీకు ఇందుకుగాను 1000 కాసులు ఇచ్చేస్తాను. తక్కువగా ఉన్నాయా? సరే, అయితే 1500 కాసులు తీసుకోండి. ఖచ్చితంగా ఏదో ఒక విషయం ఉంది. లేకపోతే ఈ పొలాన్ని ఎవరొచ్చుకుంటారు? కావేరి అనుమానం నిజమే. చంపక్ ఒక దొంగ. అతను కావేరి పొలం నుంచి గుడి వరకు సొరంగం తవ్వి నగలను దొంగిలించాలని చూశాడు. కావేరికి ఒక ఆలోచన తట్టింది. తనేమందంటే, అన్నయ్య, మాకీ పొలం చాలా ముఖ్యం. ఎందుకంటే పెద్దవాళ్ళ గుర్తుగా మాతో ఉంది. ఒక రహస్యమైన విషయం. వాళ్ళు నిధిని మొత్తం దీని కిందే పూడ్చిపెట్టారు. అవును, మా ఆయన దగ్గర దాని చిత్రపటం కూడా ఉంది. అలా చూడండి, ఆయన అందుకే ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అయితే నువ్వు పైరు కోసం కాదు, లోపల ఉన్న నిధి కోసం తవ్వుతున్నావు. అవునండి, నిధి కోసమే తవ్వుతున్నాను. కానీ ఇది చాలా రహస్యమైన విషయం. నేను ఎవరితోనూ చెప్పను చెల్లాయ్. నేను గుళ్ళో ఉన్న నగల్ని మాత్రమే దొంగిలించడానికి వచ్చాను. కానీ ఇక్కడేమో నా చెల్లి పెద్ద నిధి గురించి నాకు చెప్పేసింది. ఇప్పుడు నిధిని వెతుకుతాను. ఇక్కడ కాదు, ఇక్కడ కూడా కాదే. ఇక్కడ కూడా లేదు. మొత్తం భూమిని తవ్వేశాను, కానీ ఇక్కడేమీ లేదు. ఏ పనైతే కావేరి ఇన్నాళ్ళు చేయలేకపోయిందో తన తెలివితేటలతో ఆ దొంగచేత ఒక్క రాత్రిలో చేయించింది. ఇదెలా జరిగింది? కొన్ని రోజుల తర్వాత బంజరు పొలంలో పంట సాగు మొదలయ్యింది. మొదటి పంటతో వచ్చిన లాభంతో కావేరి ఒక చీర కొనుక్కుంది. ఆ తర్వాత జుంకాలు, ఇంకా బ్రిడ్జ్ కోసం ఒక మెత్తటి మంచం. ఇంట్లో చాలా వరకు కొత్తవి వచ్చాయి. కాకపోతే ఇల్లు మాత్రం పాతది. ఓహో, ఈ ఇల్లుని బాగు చెయ్యాలి. అర్రే, ఇలా నిద్రలో గొరక వదలడం మానేసి ఈ ఇంటి గురించి కాస్త ఆలోచించండి. ఈ ఇల్లు అక్కడ ఇక్కడ అని విరిగిపోతోంది. ఆలోచిస్తాను నిదానంగా. రోజులు, వారాలు, నెలలు గడిచాయి. చంపక్ మళ్లీ విజయనగరానికొచ్చాడు. అతను కావేరిని కొత్త చీరలో ఇంకా నగలతో చూశాక పొలంలో దాచిపెట్టిన నిధి కావేరికి దొరికిందని అతను తప్పుగా ఊహించుకున్నాడు. అంతే. ఆ తర్వాత ఎవరయ్యా నువ్వు?
నేనొక బాటసారిని. రాత్రి పడుకోవడానికి స్థలం కావాలి. ఉదయం తెల్లారగానే వెళ్ళిపోతాను. అతను మారువేషంలో ఆ ఇంటికి వచ్చాడు. కాని కావేరి దృష్టిలోంచి తప్పించుకోలేకపోయాడు. అతని చేతికున్న ఉంగరాన్ని చూసి అతన్ని గుర్తించింది. మీరు కాస్త లోపలికి వెళ్ళండి. ఏం చేస్తున్నావ్? మీరు కాస్త బయటకు వెళ్ళండి. దొంగ తెలివైనవాడైతే కావేరి అంతకంటే తెలివైనది. ఇలా చూడండి, ఈ రోజు రాత్రి మా పిన్నింటికి వెళ్ళాలి కదా. పాపం అండి, ఆవిడ ఇంట్లో ఒంటరిగానే ఉందంట. అర్థమైంది. మీకు మీ డబ్బు మీద భయంగా ఉంది కదా, కానీ మీరెందుకు దిగులు పడకండి. నేను ఇంటి గోడ లోపల దాన్ని దాచిపెట్టాను. అది నాకు తప్ప ఇంకెవ్వరికీ దొరకదు. మీరు అస్సలు బాధపడకండి. పదండి, సమయాన్ని వృధా చేయకుండా బయలుదేరదాం. అన్నయ్య, కాస్త మా ఇల్లుని చూసుకోండి. మేం ఉదయం త్వరగానే వచ్చేస్తాం. అలాగే చెల్లి. కావేరి బ్రిడ్జ్ వెళ్ళగానే దొంగ తన పని మొదలుపెట్టాడు. పాపం రాత్రంతా గోడల్ని పగలగొడుతూ ఉన్నాడు. ఆభరణాలు, నగలు దొరుకుతాయని. కానీ అతనికి ఏం దొరికాయంటే ఎలుకలు. కొన్ని చోట్ల చీమలు. చివరికి కన్నీళ్లు కార్చాడు. మన ఇల్లు, నా ఇంటిని పగలగొట్టేశారు. ఇక నేను ఎలా ప్రశాంతంగా ఉండడం? ఈ ఇల్లు ఆల్రెడీ శిథిలమైపోతుంది. ఏంటి? ఎన్ని రోజులని మనం ఇక్కడే ఉండేది? కొత్తిల్లు కట్టడానికి ఎలాగా మనం పడగొట్టి తీరాలి కదండి. అలాగా? అదని వెరకొట్టడానికి డబ్బు కూడా ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీరు సంతోషపడాలి, ఎందుకంటే దొంగడు ఖర్చే లేకుండా మన పని పూర్తి చేస్తాడు. ఇంక ఈ విధంగా ఈసారి కూడా కావేరి దొంగని మోసం చేసి తన పని చేయించుకుంది. కావేరి కొత్త ఇల్లు తయారైంది. ఆ దొంగ కూడా కావేరి మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ వచ్చాడు. కాని ఈసారి కాస్త విభిన్నంగా. గాజులు తీసుకోండి, అద్దాలు తీసుకోండి, రంగురంగులవే, చాలా చవక, తీసుకోండి. ఈయన ఖచ్చితంగా అదే అన్నయ్యే. ఈయన ఎలాగైనా ఇక్కడి నుంచి నిరంతరంగా తరివేయాలి. చెల్లి, మీరు అలా చూస్తూనే ఉంటారా, లేదంటే ఏదైనా కొట్టారా? అది నాకు కొనాల్సినవి చాలా ఉన్నాయి. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. ఇక నుంచి నీ మాట నమ్మను. ఉండు, నీ కథ తెలుస్తాను. అరే, డబ్బులు నేను ఎక్కడ పెట్టాను? ఇక్కడే కదా పెట్టాను. ఇక్కడ కూడా లేదే. ఓ, నా బంగారు చెల్లి, దొంగలకు భయపడిపోయి కాసుల్ని చెట్టు త్వరలో దాచావా? ఓహో, ఇప్పుడు నేనేం చేయను? ఈ డబ్బులు ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు. అన్నయ్య, నేను డబ్బులు ఎక్కడో పెట్టేసి మర్చిపోయాను. నెక్స్ట్ టైం మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర గాజులు కొనుక్కుంటాను. ఆ తర్వాత ఎందుకు చెల్లి? ఇదిగో, ఈ మొత్తం కొట్టుని నువ్వే తీసేసుకో. కావేరి, నీ దగ్గర గాజులు మొత్తం ఇచ్చేసి వాడెక్కడికి వెళ్తున్నాడు? చెట్లలో డబ్బుని వెతకడానికి. వీడు ఆ దొంగోడేనండి. ఈసారి వేరే ఒక ఏర్పాటు చేశాను. వాడు అసలు తిరిగి రానే రాడు. వాడికి కూడా వయసైపోతుంది, కానీ చెట్టు అలాగే ఉంటుంది. అంటే ఆ దొంగకి డబ్బులు దొరికాయా అమ్మా? ఉంటే కదా దొరకడానికి. ఆ చెట్టు తొర్రలో చీమల పుట్ట ఉంది. ఇంకో దాంట్లో పాము, బాబాయ్, పాము, పాము. ఇంకో దాంట్లో కుమ్మరి పురుగు, ఇంకా తేనెటీగలతో కూడిన తేనె పుట్ట. కాపాడండి, కాపాడండి. విజయనగరంలో ఒక స్త్రీ ఉండేది. ఆమె పేరు సంతోషి. ఆమె ఎక్కువగా మాట్లాడుతుంది. ఆమెకు మాట్లాడడం అంటే చాలా ఇష్టం. ఆ పక్కింట్లో ఉన్న వాళ్ళు కింద పడిపోయినా కూడా నాకు ఎలాంటి దిగులు లేదు.
కానీ సురేష్ వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు మేవా మలై కొంటున్నారు. కానీ నాకేం దిగులేదు. వాళ్ళకి ఏదో పెద్ద చేప తగిలినట్టుంది. కానీ నాకేం దిగులేదు. ఆ పెద్ద చేపతో వాళ్ళు పులుసు పెట్టుకుంటున్నారు. ఎప్పుడు చేసుకున్నారు, ఏం చేసుకున్నా నాకేం దిగులేదు. గ్రామంలో జరుగుతున్న అన్ని విషయాలు ఇక్కడేం జరుగుతుంది అక్కడేం జరుగుతుందని చెప్తూ ఉండాలి. సరే, నాకేం వచ్చింది? రేపు మళ్ళీ రండి, ఎందుకంటే తర్వాత ఏమైందో చెప్తాను. అది సరే గాని రోజంతా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి నీకు విసుగనిపించదా? నేను చెప్పేది ఊళ్ళో వాళ్ళ గురించే కదా. మీరు ఖాళీగా కూర్చొని సమయాన్ని వృధా చేస్తున్నారు. అయినా నాకేం దిగులేదు. మీరిలాగే ఉండండి, నేనేం పట్టించుకోను. ఆ పాడైపోయిన గదిని శుభ్రం చేయమని చెప్పాను, మీరు విన్నారా? మీరేం పట్టించుకోలేదు. నాకేం దిగులేదులే. ఈ విరిగిపోయిన అలమారా. సంతోషి, ఒకసారి ఇలా వచ్చి చూడు. మన విరిగిపోయిన అలమారా పైన ఎంతటి అందమైన కాకి కూర్చుందో చూడు. అందమైన కాక? ఏమిటి అందమైన కాక? చూడ్డానికి బాగానే ఉంది, తినడానికి కూడా బాగానే ఉంది. అయినా నాకేం దిగులేదు. నిజంగానే ఇది అందమైన కాకే. సరే, నేను బజార్కు వెళ్ళొస్తాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ అద్భుతమైన కాకి గురించి ఎవ్వరికీ ఏమీ తెలియకూడదు. గణేష్ ఆ సంతోషితో ఈ కాకి గురించి ఎవ్వరితో చెప్పకూడదని చెప్పి వెళ్లారు. కాని సంతోషి వినే రకం కాదు కదా. బయలుదేరింది తన పక్కింట్లో వాళ్ళందరికీ చెప్పడానికి. అరే, ఇదేంటి? సంతోషి, నువ్వా? అరే, ఇలా వస్తారా ఏంటి? వచ్చిపోయే దాని గురించి పక్కన పెట్టు. ఈ విషయం తెలుసా? ఈ రోజు ఒక అందమైన కాకొచ్చి మా ఇంటి ముందు కూర్చుంది. విచిత్రమైన కాక? అయినా నాకేం దిగులేదు. అది చూడగానే నీకు ఈ విషయం చెప్దామని వచ్చాను. అందులో వినోదమేముంది? అరే, అది తెల్ల కాకి. తెల్ల కాక? అది ఎంత పెద్దదంటే చాలా పెద్దది. ఏనుగంతుందంటే నమ్ము. ఏంటి అంత పెద్దదా? అంత పొడవైన కొమ్ములు, అంత పొడవైన తోక. అలాగా? ఆ కాకి తోక కూడా ఉందా? అదేగా మరి. సరే, నేను వెళ్తున్నాను. ఈ విషయం ఎవరికి చెప్పకు. ఇలా ఒక విషయం ఉందా? పొయ్యి మండుతుందో లేదో, నా మనసిప్పుడు మండిపోతుంది. ఈ విషయం వెంటనే విమలావతితో చెప్పాలి. అరే, ఏంటమ్మా నువ్వు ఇంకా ఈ గాజులతో ఆడుకుంటున్నావు? కానీ అక్కడ సంతోషి ఆడే ఆట ఉందే, మనం ఎవ్వరూ తట్టుకోలేని ఒక ఆట. ఏమన్నావ్? విషయం ఏంటంటే తన ఇంటి పక్కన ఒక తెల్ల కాకి కూర్చుందంట. తెల్ల కాకి, అది కూడా చాలా పెద్దది. ఈ విషయాన్ని నేను నీతో మాత్రమే చెప్తున్నాను, ఎవరితోని ఇది చెప్పకు. అంటే మా బామ్మ చెప్పింది నిజమేనన్నమాట. ఎక్కడైనా తెల్లకాకి కనబడిందంటే అక్కడ ఖచ్చితంగా నిధి ఉండే ఉంటుంది. నా మాటలు కాస్త వినండి. ఎప్పుడైనా ఏదైనా రాయాలనుకున్నప్పుడు నువ్వు అన్ని సర్వనాశనం చేస్తున్నావు. సర్వనాశనం అందరికీ జరగబోతోంది. అక్కడ సంతోషి, గణేషు ఏ కష్టమూ పడకుండా ఆ నిధికి హక్కుదారులు అవబోతున్నారు. నువ్వు నీ కళ. నేను చెప్పేది కల కాదు, నిజమేనండి. ఈ రోజు వాళ్ళ ఇంట్లో విచిత్రంగా ఒక తెల్ల కాకి వచ్చి కూర్చుందంట. ఆ కాకి చాలా పెద్దదట. దాని సైజ్ ఎంతని చెప్పమంటారు? పెద్ద ఏనుగంతట. దీనివల్ల నాకు ఒక విషయం వివరంగా అర్థమైంది. దీనికి అర్థం ఏంటంటే వాళ్ళింట్లో చాలా పెద్ద నిధి ఉందని అర్థం. ఏంటి ఇదే విషయమా? సరైన మనిషికే విషయమంతా తెలిసింది. ఏ కమలేష్, ఏంటి ఇటువైపు వచ్చావో?
సర్లే గాని ఏదో ఒక వినోదమైన పక్షి నీ ఇంటి వెనకాల గది మీద ఉందంటగా. నీకెలా విషయం తెలిసింది? ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పొద్దు. అది కూడా ముఖ్యంగా ఈ విషయాన్ని రాజభవనం వైపు తెలియనివ్వకు. నువ్వు దిగులు పడకు గణేష్, నేను ఎవ్వరికీ చెప్పనులే. నువ్వు చెప్తావు. కమలేష్ అతని దగ్గర సంతోషి గణేష్ చెప్పిన కట్టుకథని అత్యాశతో ఈ విషయం ఏ చోటికైతే గణేష్ చేరకూడదని చెప్పాడో అక్కడికి చేర్చాడు. అద్భుతం! రాజ్యానికి సంబంధించిన ప్రతి ఆస్తి మీద ఆ రాజుకే అధికారం ఉంది. మహారాజు గారికి తెలియచేయడానికి ముందు ఆ నిధిని చేజిక్కించుకుని ఆయన చేతిలో పెడతాను. చాలా అద్భుతం. సేనాపతి గారు, మీరేమిటి ఇలా వచ్చారు? అందరూ బాగానే ఉన్నారు కదా? ఇప్పటి వరకు నువ్వు బానే ఉన్నావు, నేను కూడా బానే ఉన్నాను. ఒకవేళ నీ ఇంట్లో నుంచి నిధి దొరికిందంటే నిధిని మీరు దాచిపెట్టినందుకు మీ సౌకర్యానికి ప్రమాదం వస్తుంది. వీరులరా, ఆ పాత పడిపోయిన గదిని తవ్వే ప్రయత్నం చెయ్యండి. ఏంటి? చివరికి అక్కడ తవ్వకం మొదలుపెట్టారు. గ్రామం మొత్తం ఆ నిధి కోసం ఎదురు చూస్తూ నిలబడింది. మహారాజా, ఇక్కడ ఏమీ లేదు. ఏంటి కమలేష్, నీకు నిధి ఉందన్న సమాచారం చెప్పిందెవరు? విమలావతి. మా బామే చెప్పేది. ఏ ఇంటి మీద తెల్లకాకి వాలుతుందో వాళ్ళింట్లో ఖచ్చితంగా నిధి ఉంటుందని. ఈ కథని నేను కూడా ఎక్కడో విన్నానే. తెల్లకాకిని చూసిందెవరు? సత్యభామనే. కేవలం తెల్ల రంగు మాత్రం కాదు, ఏనుగులాగా పెద్దగా ఉండింది. కేవలం కొమ్ములు మాత్రం కాదు, దానికి తోక కూడా ఉండింది. ఇది నాతో చెప్పింది సంతోషియే. అవును, చెప్పాను. కానీ ఏంటి? త్వరగా చెప్పు, లేకపోతే నిన్ను బంధించేస్తాను. వద్దు వద్దు వద్దు, సేనాధిపతి గారు, నన్ను క్షమించండి. అదేమిటంటే నేను ఊరికే, అయినా నాకేం తెలుసు? ఆ విషయం అందరూ చెప్పి చెప్పి అదొక నిధి నిక్షేపంలో ఉంటుందని. అయినా నాకేం దిగలేదు. ఈ రోజు నుంచి అప్రమత్తంగా ఉండండి, లేకపోతే మిమ్మల్ని శాశ్వతంగా శరచాలలో బంధించేస్తాను. వీరులారా, బయలుదేరండి. ఇక్కడ ఏమీ లేదు. ఆ సంఘటన తర్వాత సంతోషి చెప్పింది ఎవ్వరూ వినేవారు కాదు. మీకనిపించొచ్చు ఇల్లు కూలిపోయినందుకు గణేష్కెందుకు సంతోషమని. ఎందుకంటే సంతోషికున్న అమాయకత్వాన్ని ఉపయోగించి అతను ఒక వినోదమైన కాకి ఉందని సంతోషికి అబద్ధం చెప్పారు. ఆ కారణంగానే ఎలాంటి శ్రమ లేకుండా అతను తన పాడుబడిపోయిన ఇంటిని కూల్చి అక్కడ ఒక పెద్ద తోటని తయారు చేశారు. అర్థం చేసుకున్నానమ్మా. ఇక నేను ఏం చెప్పినా బాగా అర్థం చేసుకునే చెప్తాను. అరే, నువ్వు కథని అర్థం చేసుకున్నావు, అలాగే సారాంశాన్ని కూడా. సరే, ఇక నేను వెళ్తాను ఎండిపోయిన అరిటాకుల్ని కొయ్యడానికి. If you like this video, subscribe to our channel Murthy Media.